మరొక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అని రాయవచ్చు. ఆయన యందు పాపమేమియు లేదు అని రాయవచ్చు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కుమారుడిగా ఎందుకు అనుగ్రహించబడుతూ వచ్చాడు అని మనం గమనిస్తే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినటువంటి ఉద్దేశము ఏంటి అంటే, ఆయన పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి సత్యాన్ని మనం వింటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు రాయబడిన మాట ఏంటి అని మనం గమనిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన ఉద్దేశం ఏంటి అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. పాపాలను తీర్చివేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే యేసు అను పేరు పెడుతూ వచ్చినారు. ఆ యేసు అన్న మాటకు అర్థం ఏంటి అంటే, రక్షకుడని అర్థం. దేవుడి రక్షణ అంటే పాపము నుండి రక్షించే రక్షకుడుగా, మానవుల యొక్క పాపాలను తీర్చివేయుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ భక్తుడైనటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను కూడా ఆ యేసు ప్రభువును చూస్తూ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటూ వచ్చినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి లోక పాపాన్ని అంతా కూడా మోసి ఆ పాపమునంతా తీర్చివేయడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. పాపుల రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారితో చెప్పినటువంటి మాటలు ఏంటి అని మనము గమనించినట్లయితే, మరి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మరి సువార్తలలో మనము గమనిస్తే, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలో చూస్తే, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. కాబట్టి పాపములను క్షమించడానికి, పాపములను తీర్చివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు. అంతేకాదు, లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో కూడా మనం చూస్తే, ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా,
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించినటువంటి ఉద్దేశం ఏంటి అనగా పాపములను క్షమించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. పాపములను తీర్చివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి కుమారునిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని రాయబడుతూ వచ్చింది. ఎందుకు ఆ మాట వచ్చినాడంటే 9వ వచనం చూస్తే, ఈ పక్షవాయువు గలవాటితో నీ పాపములను క్షమించబడినవి అని చెప్తూ వచ్చినాడు. ఆ 7వ వచనంలో చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో వారు ఇతడు ఇట్లందుకు చెప్పుచున్నాడు, దేవదూతలు చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించుటకు అధికారము ఎవరికి లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చినాడు, పాపములను క్షమించుటకు నాకు అధికారం కలదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించినటువంటి ఉద్దేశం ఏంటి అనగా పాపులను క్షమించటానికి, పాపులను రక్షించటానికి, పాపులను వారి పాపం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి అనగా పాపములను క్షమించడానికి, పాపములను తీర్చివేయడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. పాపల రక్షకుడుగా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అనేకుల యొక్క పాపాలను క్షమించడానికి, పాప పరిహారార్థముగా తాను బలి గావించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన పాపాలను క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడుగా తను తాను ఈ లోకములో రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాలను తీర్చివేయడానికై ఆయన ఈ లోకములో ప్రత్యక్షమైనట్లుగా మనము గమనిస్తా ఉంటాం. నిజంగా మానవుల స్థితి ఏంటి, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి ఉద్దేశం ఏంటి అనగా మనకు బాగా తెలిసినటువంటి మాట, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉండగా, పాపము చేత బంధించబడినటువంటి వారిని విడిపించుటకు వారి యొక్క పాపములను తీర్చివేయుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. మానవులందరూ కూడా పాపానికి అమ్మబడిన స్థితిలో ఉన్నారు. శరీర సంబంధులుగా ఈ లోకములో జీవించే వారై ఉండగా వారి పాపం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. పాపులను తీర్చివేయుట కొరకై ఆయన ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు. ఆ లేవి కాలంలో మనం గమనిస్తే, ఒకరి పాపము క్షమించబడాలి అంటే, ఒకరి పాపం పరిహరించబడాలి అంటే మరి దానికి ప్రాయచిత్తార్థమైనటువంటి బలి అర్పించాలి, పాప పరిహారార్థ బలి అర్పించాలి. లేవియ కాండము 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని, తాను చేసిన పాపము విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కానీ, ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. కాబట్టి గొర్రె పిల్ల, మేక పిల్ల ఏదో ఒకటి అర్పించబడకుండా మానవునికి పాప క్షమాపణ లేదు.
కింది భాగం చూస్తే అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను. నిజంగా మానవులందరూ ఏ భేదము లేకుండా పాపములో ఉండగా ఆ పాపము నుండి విడిపించబడాలి అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, పాపానికి పరిహారం జరగాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో జన్మించి మానవులందరూ పాపానికి అమ్మబడి ఉండగా, మానవులందరూ పాపము చేత పీడించబడుతూ ఉండగా, మానవులందరూ పాప బంధకముల చేత నిండి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అనేకుల పాపములన్నిటినీ పరిహరించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి కుమారుడిగా ఆయన ఈ లోకంలో ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. వాస్తవంగా ఈ లోక ధర్మశాస్త్ర ప్రకారము మనం గమనిస్తే పాపం చేసిన వారు ఏం చేయబడాలి అంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది 21వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే మరణ శిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతన్ని చంపి మానవు మీద వేలాడదీయవలెను. కాబట్టి పాపం చేసి మన మరణ పాత్రులమై ఉండగా మనము ఆ యొక్క మానవుల లాంటి శిలువ మీద మనం వేలాడవలసినటువంటి వారమై ఉండగా మానవులందరి పాపము తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మనందరికి బదులుగా ఆ శిలువ పైన ఆయన వేలాడుతూ వచ్చినాడు. మన మానవుల యొక్క పాపమంతా తీసివేయ కొరకాయ ఆ శిక్షణంతా కూడా తాను భరిస్తూ వచ్చినాడు. తలలో చేసిన పాపం కొరకై తలలో ముళ్ళ కిరీటము, చేతులతో చేసిన పాపం కొరకై చేతులలో చీకళ్ళు, కాళ్ళతో తిరగడానికి చోట తిరిగి చేసిన పాపాన్ని బట్టి ఆ కాళ్ళలో మేకులు, హృదయంతో ఆలోచించి చేసిన పాపాన్ని బట్టి ఆయన హృదయంలో బల్లెపోటులు. ఎందుకనగా మనుషుల యొక్క పాపాన్ని తీసివేయాలి అంటే రక్తప్రోక్షణ జరగాలి, పాప పరిహారం జరగాలి. అందువల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపములను తీసివేయడం కొరకై ఆయన ఈ లోకంలో మనందరి కొరకు శిక్షను అనుభవించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. పాత నిబంధనలో మనం గమనిస్తే మోషే ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ పాపం చేస్తూ వచ్చినప్పుడు వారికి బదులుగా ఆ ప్రభువుతో ఆయన బతిమలాడుతూ వచ్చినాడు. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకుంటున్నాను నేను. కాబట్టి మోషే బతిమలాడుతూ వచ్చినాడు ప్రజల పాపమును పరిహరించడం కొరకే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజల పాపమును పరిహరించడానికి తానే పాప పరిహారార్థ బలిగా సిలువకు తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. తన చివరి రక్తబొట్టు వరకు ఆయన కలువరి సిలువలో రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. తద్వారా మనకు ఆయన చేసినటువంటి మేలు ఏంటి అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము యొక్క ప్రభుత్వాన్ని మన మీద నుంచి తీసివేయడం కొరకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినారు. నిజంగా కాల సమయంలో మనం అనుకునే మాట ఏంటంటే, నేనేం పాపం చేయలేదండి, నేనేం పాపం చేసినా అనుకుంటా ఉన్నారు. బైబిల్ తెలబడుతూ ఉంది, ఏ భేదం లేదు, అందరము పాపం చేస్తూ వచ్చినామని భయపడతా వచ్చింది. పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మానవులందరూ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి
పాపం చేసిన వారుగా ఉంటా ఉన్నారు. పాపం చేసిన వారుగా ఉంటా ఉన్నారు. మనం గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపము. ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. నిజంగా దేవుని ఆజ్ఞకు లోబడతా ఉన్నావా? విశ్వాసంతో జీవిస్తా ఉన్నావా? జన్మ పాపం నుండి, కర్మ పాపం నుంచి నువ్వు విడుదల పొందినావా? నీ యొక్క జన్మ కర్మ పాపముల నుంచి నిన్ను విడుదల చేయడానికి, నీ యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకు పుట్టినాడని పండుగ చేసుకుంటా ఉన్నాం. పుట్టినాడని ఎందుకు పుట్టినాడు? ఎరుగకయ్యే నువ్వు జన్మిస్తా ఉన్నావా? నీ జీవితంలో నిన్ను పాపం నుంచి విమోచించి విడిపించి ఆయన దాసులుగా చేసుకోవాలని ఆయన ఇష్టపడి ఉదయకాల సమయంలో ప్రేమతో ఈ మాట తెలియపరుస్తా ఉన్నాడు. ఇంకా ఎంతకాల పాపంలో జీవిస్తావు, ఇంకా ఎంతకాల పాపం నుంచి విడుదల పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తును నీకు విశ్వాసం ఉంచక అలాగే జీవిస్తావు. బైబిల్ తెలియపరుస్తా ఉంది, ఏదైనా పాపం వలన వచ్చు జీతము మరణము అని వచ్చింది. నువ్వు అలాగే పాపంలో కొనసాగితే నిజ నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, యుగాయుగములు కాలవలసినటువంటి స్థితి ఉంది. అయితే అట్టి స్థితిలోనే నువ్వుండుట దేవునికి ఇష్టము లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించడానికి ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రేమ గల మాటలు నీకు తెలియపరుస్తా ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర మాటలు అయినా సరే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గల దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చిన ఆమెను, అయ్యా ఇంకా పాపం చేయబడిగా పట్టబడితో వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? పాపం చేత పట్టబడిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్తా ఉంది. అందరూ ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. ప్రభు వారికి చెప్పిన మాట ఏంటి అనగా, మీలో పాపము లేని వాడెవడో వాడు మొదట రాయి వేయమని చెప్తూ వచ్చినాడు. ఆయన రాసుకుంటూ వచ్చినాడు. ఆమె ఎలాంటి స్త్రీ అంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, పాపంలో జీవిస్తున్నటువంటి స్త్రీ. అయితే ఆ స్త్రీ ప్రభుగా క్షమించబడిన స్థితిలోకి తీసుకురావాలి. ఎంత ఘోర పాపమైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గల దేవుడు. నీ పాపం నుంచి నిన్ను విడిపించి నిన్ను దేవుడి మార్గములు, దేవుని బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాల సమయంలో బైబిల్ తెలియపరుస్తా ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వచ్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంత ఘోర పాపమైనా సరే నీ అతిక్రమములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు నీ ప్రతి పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ పాపములన్నీ కూడా ఆయన క్షమించి ప్రభు బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. అలా అంగీకరించబడాలి అంటే బైబిల్ తెలియబడతా ఉంది, మన పాపములను మనం ఒప్పుకొనినే కదా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని వచ్చింది. మన పాపములను ఒప్పుకుంటే చాలు. ప్రభా నేను పాపిని, నన్ను కరుణించు అని ఒక చిన్న మాట నీ హృదయంలో విశ్వసించి నువ్వు నోటితో పలికితే చాలు. ఆయన ప్రతి పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు, ప్రతి శాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ పరలోక రాజ్య వారసునిగా ఆయన చేస్తాడు. అదనకి కావాలా? ఈ లోకంలో ధన్యత అంటే ఆస్తి, ఐశ్వర్యం, ఉద్యోగం, సంతానము కాదు కానీ తన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది. ఉదయకాలంలో ధన్యుడిగా కుమారుడు తనకు వచ్చినాడు. ఏడుగా తనకు అధికారాన్ని నుంచి విడిపించడానికి ఏడు ప్రభుత్వాలు జన్మిస్తూ
జన్మిస్తూ వచ్చినాడు నీ పాపం నుంచి విడిపించడానికి ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తా ఉన్నాడు. సహోదర సహోదరి, ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తావు? పాపం ద్వారా శిక్ష